అందరికీ జై భీమ్. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, భారతరత్న, స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి తొలి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక జై భీమ్లు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంత్యోత్సవాలు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఒక రాజ్యాంగమేనా? రాజ్యాంగం అంటే రిజర్వేషన్లు ఒకటేనా? కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంటే జాతి నాయకుడు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక జాతీయ నాయకుడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జాతీయ నాయకుడు ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఏప్రిల్ 14th భారతదేశం ఆయన గుర్తింపుగా నీటి దినోత్సవం జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా? బాక్రా నంగల్ ప్రాజెక్ట్ నుంచి ఉత్తరాదిగా ఎన్నో ప్రాజెక్టుని డిజైన్ చేసి వాటర్ గ్రిడ్ని, సిడబ్ల్యూసి నీటిపారుదల వ్యవస్థని డిజైన్ చేసి ఒక సిద్ధాంతం రాసి దాని పరంగానే ఈ దేశంలో వాటర్ యొక్క సిస్టమ్, నీటిపారుదల సిస్టమ్ నడుస్తుంది. అందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అని తెలియాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా భారతదేశం యొక్క ఆర్థిక స్థితులగతుల మీద రీసెర్చ్ చేసి PhD పొంది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ అనే పుస్తకాన్ని రచించి RBI సింగిల్ రూపాయిని డిజైన్ చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను డిజైన్ చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన సిద్ధాంతాలు చేసింది కాబట్టి ఈ రోజు భారతదేశంలో బ్యాంకింగ్ సెక్టర్ చాలా సిస్టమేటిక్ గా నడుస్తుంది. అందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అని తెలియాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. అదేవిధంగా విద్యుత్ రంగాన్ని డిజైన్ చేసి, పవర్ గ్రిడ్ సిస్టమ్ డిజైన్ చేసి, ఇక్కడెక్కడ ఎంతెంత పవర్ సృష్టించాలి, ఎంత అమ్మాలి, ఎంత తయారు చేయాలని పవర్ గ్రిడ్ సిస్టమ్ కూడా డిజైన్ చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కులానికో ఏ జాతికో నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అని తెలియాల్సిన బాధ్యత మా అందరిపైనే ఉంది. అదేవిధంగా ఈరోజు కార్మికులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. కార్మికులు ఆ రోజు ఎన్నో రకాలుగా వెట్టి చాకిరి, సమయం లేకుండా వెట్టి చాకిరి చేసిన కార్మికులకి 8 గంటల పని దినాన్ని డిజైన్ చేసి ఏ కార్మికుడైతే ఏ కంపెనీ కోసం అయితే పనిచేస్తాడో వాడి యొక్క కష్టాన్ని, వాడి యొక్క తెలివిని వెచ్చించి ఆ కంపెనీ కోసం పనిచేస్తున్నప్పుడు వాడి యొక్క ఆరోగ్యాన్ని, వాడి యొక్క వాడి కుటుంబాన్ని ఆ కంపెనీయే చూసుకోవాలని ఎంప్లాయీ సెల్ఫ్ ఇన్సూరెన్స్ ESI డిజైన్ చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అదేవిధంగా ఓటు హక్కు విలువని రాజ్యాంగ రచన కమిటీ సమయంలో 6 సభ్యులు ఉన్నప్పటికీ వాళ్ళందరూ అందుబాటులో లేకపోయినప్పటికీ సుమారు ఒక రోజుకి 18 నుంచి 20 గంటలు కష్టపడుతూ ఆయన విరిగిన ఎడమ చెయ్యి బాధించినా కూడా సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రాసి ఈ భారతదేశ ముసాయిదా కమిటీకి అందిస్తేనే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది. అందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కులానికో ఏ ఒక వర్గానికో నాయకుడు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జాతీయ నాయకుడిని తెలియాల్సిన విషయం అందరిపైన ఉంది. అదేవిధంగా ఓటు హక్కు కల్పించే సమయంలో మిస్టర్ గాంధీ ఏమన్నాడంటే ఎవడైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతాడో వానికి మాత్రమే ఓటు హక్కు కల్పిద్దామని చెప్పాడు. ఆ రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు మహా అంటే ఊర్లో 2-3 ఉంటుండే. ఆ తర్వాత నెహ్రూ గారు ఏమన్నారంటే ఎవడైతే 100 ఎకరాల ఆశ ఉంటాడో వాడికి ఓటు హక్కు కల్పిద్దాం అన్నాడు. 100 ఎకరాలు ఎంతమందికి ఉంటుండే? ఇప్పటికే వెళ్ళి ఒక 4-5 ఉంటాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవడైతే డిగ్రీ పాస్ అయ్యాడో వానికి ఓటు హక్కు కల్పిద్దాం అన్నాడు. కానీ మన నేటి హీరో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఎవరికైతే 18 ఏళ్ళు నిండుతాయో లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కటి ఈ దేశంలో ఓటు హక్కు కల్పించాల్సిన, ఓటు హక్కు వేయాలని ఓటు హక్కు కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అలా ఓటు హక్కు కల్పిస్తేనే ఈ దేశంలో ప్రధానమంత్రుల్ని, ఎమ్మెల్యేని, ముఖ్యమంత్రుల్ని, వార్డు మెంబర్ని, సర్పంచ్ని గెలిపించుకొని అంతో ఇంతో మనం చట్టసభలకు పోతున్నాం. ఇంత భిక్ష పెట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జాతి నాయకుడు కాదు, జాతీయ నాయకుడు అని తెలియాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంత భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత గొప్ప వ్యక్తి పుట్టలేదని ఎన్నో యూనివర్సిటీలు తేల్చి చెప్పాయి. అందుకనే డర్బన్ లాంటి దేశంలో, కెనడా లాంటి దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంత్యోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచంలోనే ఇప్పటి వరకు డాక్టర్ బాబాసాహెబ్ కున్న విగ్రహాలు ఇంతవరకు ఎవరికి లేవు. అది చాలా గొప్ప విషయం. ఎవరికి లేవు, వెలుస్తూనే ఉంటాయి, ఉంటూనే ఉంటాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూస్తుంటే నాకు ఒక మాట అనిపిస్తుంది. లాస్ట్ చెప్పి ముగిస్తాను. ఆ విగ్రహాన్ని చూస్తుంటే అన్నం గిన్నెనే చూసినట్లు అనిపిస్తుంది. అన్నం గిన్నెలో ఎప్పుడు ఆ విగ్రహమే కనిపిస్తుంది. మెతుకు మీద ఆ పేరే మెరుస్తూ ఉంది. ఊరికి చివరున్న వాడ మొదట్లో నిలబడి వాడ ఊరయ్యే వరకు తన చూపుడు వేలు సందేశం ఏదో ఒకటి అందిస్తూనే ఉంటుంది. అసలు ఆ విగ్రహాన్నే చూస్తుంటే మా కడుపు మంట తీర్చడానికి విధించుకున్న శిక్ష అది అనిపిస్తుంది. తడారిపోయిన మా ఎడారి బతుకుల్లో దోసెడు నీళ్లు పోసినట్లు అనిపిస్తుంది.
తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లాడు తిరిగి అమ్మ కడుపులోకి చేరినట్లుంటుంది. ఎవరో కుప్పతొట్టులో పడేసిన పసికందుని ఎవరో మహాతల్లి దగ్గరికి తీసుకొని తన రొమ్మిచ్చి గుక్కెడు పాలిచ్చినట్లుంటుంది. అసలు ఆ బొమ్మే అమ్మలా ఉంటుంది, అన్నం గిన్నెలా ఉంటుంది. జై భీమ్. జబ్ తక్ చాంద్ సూరత్ రహేగా తబ్ తబ్ బాబా సాహెబ్ నామ్ రహేగా. జై భీమ్.